నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి ఏంటి కరెక్ట్ కాదు. మేము ముద్దాయి కోసం వెళ్తాం మేడం. అవసరం లేదు. నేను కూడా మీ ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తాను. రండి. కడుతున్నారండి ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా. డ్యూటీ తప్పులు చేస్తేనే కడతారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్కుతాను. ఈ గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 28 లక్షలు తీసుకున్నట్లు రత్నారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. సుబ్బనాయుడు గారు చేయండి. చైతి ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తా అంటారు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను. ఎవరు చెప్తే అవును మీ ఎమ్మెల్యే చెప్తే ఏముంటాయండి? ఏం కేసు? పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వేసేసాడు, బాగా వేసేసాడు. ₹1,00,00,000 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఏం ఫీల్ ఉండదు బాబా. ఇది మాత్రం పద్ధతి కాదు. ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకి జరిగితే మాత్రం ఊరుకునేది. ఇటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే మేము. కుదరదు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. మేము మేడం గుర్తుపెట్టుకోండి మేడం, వాడు కేసులో ముద్దాయని చెప్పి అబద్ధాలే. ఓటుకు వస్తే అబద్ధం తప్ప. మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటాం. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము. మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్ నో వెహికల్ చేయండి. పోలీసు అసలు చేస్తారా? కంట్రోల్ అవ్వతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం, మీరు చేస్తున్నారు. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు. బెంగులు కాయాల్సి వస్తుంది. మా కేసులో ముద్దాయి ఉన్నాడు ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము. డోర్ తీసి చూపించడానికి ఏమైంది? మీ దగ్గర లేరు కదా, చూపించండి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడు. అవునండి, ముద్దాయి లేరు అంటున్నారు కదా, చూపించండి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మీరు కాదు. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. చెప్పాను కేసులో ముద్దాయి మీరు డోర్ తీసి ఓపెన్ పట్టలేదు మేడం. కేసులో ఉన్నట్టు లోపల పెట్టుకుని తిరుగుతున్నారు మీరు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన